వైసీపీ నేతలతో సమావేశంపై ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే సంజాయిషీ ఇస్తారని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తానేమీ వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరైనట్లు తెలిపారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించినట్లు తెలిపారు ఉమా. తానేమీ పార్టీకి ఇబ్బందులు కలిగించే పని చేయలేదని బోండా ఉమా అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రవి, ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి బోండా ఉమా నివాసం వద్దే ఉన్నాము. ఆయనైతే మీడియాతో మాట్లాడడానికైతే ప్రస్తుతం అయితే నిరాకరిస్తూ ఉన్నారు. అయితే అధిష్టానం కనుక టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఖచ్చితంగా తాను ఇస్తానని అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్న కాక మొన్న గుంటూరులో ఒక దాసరి రామ్, జనసేన పార్టీ నేత ఉన్నాడు దాసరి రాము. ఆయన గుంటూరులో ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన ఒక సంతాప సభ అనేది ఏర్పాటు చేశారు. ఈ సభకు కాపులంతా కూడా హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలోనే తాను కూడా ఆ సభకు హాజరయ్యాను అని చెప్పైతే బోండా ఉమా స్పష్టం చేస్తున్నారు. అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా తాను పలకరించాను అని చెప్పైతే ఆయన చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వైసీపీ నేత అంబటి రాంబాబు ఎప్పుడు చూసినప్పటికీ కూడా ఇటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పైన కానీ, ఇటు చంద్రబాబు పైన కానీ, లోకేష్ పైన కానీ తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో అలాంటి నేతతో టీడీపీ నేత బోండా ఉమా చట్టా పట్టాలు వేసుకున్నటువంటి విజువల్ ఏదైతే వైరల్ అయినాయో దాన్ని అయితే టీడీపీ అధిష్టానం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. పల్లా శ్రీనివాస్ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంత క్లోజ్గా ఎందుకు మూవ్ అవ్వాల్సి వచ్చిందో వివరణ కూడా అడిగి తీసుకోవాలని చెప్పినట్లు కూడా ఒక వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఆఫ్ ద రికార్డ్ అయితే బోండా ఉమా మాట్లాడుతూ రాజమండ్రిలో రీసెంట్గా జక్కంపూడి రాజా ఒక సభ పెట్టారు. దానికి జ్యోతుల నెహ్రూతో పాటు వంగవీటి రాధా కూడా హాజరయ్యారు. వాళ్ళంతా కూడా అక్కడ క్లోజ్గానే మూవ్ అయ్యారు. వాళ్ళ దగ్గర కూడా వివరణ అడిగి తీసుకుంటారా అని చెప్పైతే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తాను వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి సభకు వెళ్ళలేదు, జనసేన పార్టీ నేత దాసరి రాము ఏర్పాటు చేసినటువంటి సభకు మాత్రమే వెళ్ళాను. అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా తనని మాట్లాడాను, అంతే తప్పితే మరొక విషయం లేదు. దీనిపైన గనక టీడీపీ అధిష్టానం గనక వివరణ అడిగితే ఖచ్చితంగా తాను ఇస్తానని అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా చూసుకుంటే జరుగుతున్న పరిణామాలన్నింటినీ కనుక మనం పరిశీలించినట్లయితే కొంత బోండా ఉమా అయితే టీడీపీ అధిష్టానం పైన కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. కొన్నిసార్లు బహిరంగంగానే ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు తప్పితే పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి నిబద్ధతతో ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వలేదని కూడా గతంలో కామెంట్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. సో భవిష్యత్తులో కాపులంతా కూడా పార్టీలకు అతీతంగా ఏకమవుతారా అంటే కూడా దానికి అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. చూడాలి భవిష్యత్తులో రాజకీయాలు ఏ విధంగా మారుతాయి అనేది. రవి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.